దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. మనం ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దామండి. మహాగరుడ మహోన్నతుడేసయ్య సర్వేశ్వర నీకు వందనాలు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి ప్రేమను బట్టి నా తండ్రి ఇంతవరకు పాటల్లో ప్రార్థనలో ఆరాధనలో మీరు తోడున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఈ స్త్రీలు కూడుకు అంతయు నాయన నువ్వు నాయన తండ్రి బాధ్యత వహించిన ప్రభా నాయన మీరు ముందుండి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు వర్తమానం చెప్పుచుండగా నీ మాటల బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపమని యేసునామం ధరపతంగా అడుగుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొక్కసారి అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక. చూడండి, దుష్టుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామండి. దుష్టులు ఏ రకంగాను అంటే మనకి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళని పాడు చెయ్యాలి అనేది దుష్ట ఆలోచన. ఆ ఆలోచనలతో నడిచేవారు వాళ్ళ తవ్విన గ్రోతులు వాళ్లే పడినట్లుగా దేవుడు చేస్తాడండి. మనము క్షమించిన దేవుడు క్షమించడు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు అనేసి మనం ఆలోచించి ఏదైనా మనము రాజీ పడాలేమో కానీ మన దేవుడైతే రాజీ పడ్డాడు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే తీరుతాడు. ఇక్కడ చూడండి ఏమని ఉన్నదంటే కీర్తన 9:16లో ఒక మాట ఉన్నది, చూద్దాం చూడండి. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చుచున్నాడు, దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కబడి ఉన్నారు. చూసారండి, వారు తవ్విన గ్రోతులు వాళ్లే పడతారు. నిన్ను నన్ను పాడు చేయాలనేసి ఏమన్నా దుష్టులు అట్టి రీతైన ఆలోచనలు వారు చేస్తే గనక ఆ యొక్క ఆలోచనలతో వారు అట్టి రీతిగా ఎప్పుడైతే ఉన్నారో దేవుడు మాత్రం చూస్తూ ఊడుకునే దేవుడు అయితే మన దేవుడు కాదు. ఎందుకంటే మనం చూడండి ఇంకొక మాట చూసుకుందాము. అబిగయల్, ఇక్కడ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 25వ అధ్యాయం 4వ వచనంలో నాబాలు భార్య అబిగయలు ఉన్నది. నాబాలు చేసిన తప్పుని అబిగయలు సరిచేస్తుంది. ఎలాగా అంటే ఆ యొక్క దావీదు గారు నాబాలికి ఎన్నో విధాలుగా క్షేమకరమైన అతని మందలను కాచినప్పుడు కానీ, అతడు తన ఊరికి వచ్చినప్పుడు తన యొక్క ఏ శత్రువులు వారి మీద దాడి చేయకోకుండా ప్రతి ఒక్క దానికి ఈ దావీదు గారు అతడికి ఒక సెక్యూరిటీగా ఉన్నాడు. అలాంటి దావీదు గారు సహాయానికి వచ్చినప్పుడు ఈ నాబాలు గారు ఏం చేశారండి, అతడు ఎవడో నాకు తెలియదు అన్నట్లు మాట్లాడి ఉన్నాడు. దుష్ట ఆలోచన చేసి ఉన్నాడు. వాడికి నేను ఎందుకు ఇవ్వాలనుకున్నాడు. ఆ యొక్క విషయంలోనూ అతడు ఇతని ఈ యొక్క గ్రూపునంతయు ఈ యొక్క దేశాన్నంతా నేను పాడు చేయాలనే ఆలోచన కలిగి ఆ యొక్క దావీదు గారు వస్తూ ఉండంగా జ్ఞానవంతురాలైన ఈ యొక్క అబిగయలు, గుణవంతురాలైన అబిగయలు తన యొక్క దేశాన్ని కాపాడుకోవటానికి చూడండి ఈ యొక్క 200 ఆడల రొట్టెలు, ద్రాక్ష గెలలు, 4 మేకపోతుల్ని, ఆ వండిన వంటలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ యొక్క గార్ధాంబం మీద వేసి ఆ యొక్క దావీదు గారిని ఎదుర్కొని ఆవిడ సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని క్షమించమని అడిగి, నాబాలు చేసిన తప్పు అతనిది కాదండి, నా భర్త చేసిన తప్పు నాదిగా మీరు కాయండి అనేసి అతన్ని క్షమించమని అడిగి ఇవన్నీ కానుకలన్నీ అతనికిచ్చి ఆవిడ వచ్చి తన దేశాన్ని కాపాడుకుంది. జ్ఞానవంతురాలు, గుణవతి అయిన స్త్రీ, ఆవిడ తెలివైన ఆమె ఆ యొక్క దేశాన్ని కాపాడుకున్న సౌందర్యవతి. చూసారండి, అందగత్తె ఆవిడ. ఇన్ని గుణాలు ఉన్న ఈ స్త్రీ, ఈ రాణి అబిగయలు, ఆవిడ తన దేశాన్ని ఎలాగైతే కాపాడుకుందో, దుష్టత్వము చేసిన ఈ యొక్క నాబాలు ఏం చేశాడో చూద్దాం చూడండి. కీర్తనలు 10:13లో దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకునేట ఎలా. చూసారా, దుష్టులు అంటండి ఏం చేశారు, దేవుణ్ణి తృణీకరించారు. ఆ యొక్క దావీదు గారు చేసిన ఈ యొక్క మేలుని కీడుగా ఎంచి వాడు ఎవడో నాకు తెలియదు అనేసి దుష్ట ఆలోచన ఆలోచించి ఉన్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాడు. చూసారండి, ఈ యొక్క దుష్టులు దేవుణ్ణి అంటే తృణీకరించట ఎలా అంటే దేవుడు ఉన్నాడని మర్చిపోయారు, ఆయన తృణీకరించేశారు. నువ్వు విచారణ చేయవని అంటే దేవుడు విచారణ చేయరు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు, దేవుడు నన్ను ఏమి చేయడు అనుకుని
ఆ యొక్క పొరపాటు ఎప్పుడైతే చేశాడో ఆ పొరపాటుని భార్య సరిదిద్దబట్టి ఆ దేశం కాపాడబడింది. లేకపోతే ఆ దేశం అంతయు హంతమైపోయి దావీదు గారు గెలిచి ఉండేవారు. కానీ ఈ యొక్క దావీదు గారు ఎప్పుడైతే ఈవిడ సాష్టాంగ నమస్కారం చేసిందో ఆవిడ్ని క్షమించి, ఎల్లమ్మ నీ రాజ్యం జోలికి మేము రామనేసేసి ఆవిడ్ని క్షమించి ఆవిడ్ని పంపించి ఉన్నాడు. ఆవిడికి దీవులు, నేను నమ్మిన యెహోవా దీవులు నీకు వచ్చును అని ఆశీర్వాదం ఇచ్చి పంపించి ఉన్నాడు. ఆ యొక్క స్థితి అంతయు ఇంటికి వచ్చిన తర్వాత, తెల్లవారిన తర్వాత తన భర్తకి ఎప్పుడైతే చెప్పిందో చూద్దాం. చూడండి ఆ యొక్క మాట సమూయేలు 38లో 25:38లోను వెంటనే అతడు చచ్చెను అనేసి అక్కడ ఉన్నది. చూడండి సమూయేలు 25:38 ఈ యొక్క భార్య ఎప్పుడైతే అన్నీ చెప్పిందో, ఈ చెప్పిన వెంటనే అతడు ఏం చేశాడండి, హార్ట్ అటాక్ వచ్చింది తనకి. ఆ యొక్క గుండె ఆగిపోయింది అనేది ఆ వచనంలో ఉంటుంది. అలాగే చూసారా, దేవుడైతే ఈ యొక్క చేసిన తప్పుని భార్య వెళ్ళి కాళ్ళ మీద పడగానే ఇతడు క్షమించాడు. కానీ దేవుడు ఊరుకోలేదండి. ఇతడు చేసినది మామూలు తప్పు కాదు అని అనగానే అతడితో నేను కలిశాను, ఇలా ఇచ్చి నేను వచ్చాను అని భార్య ఎప్పుడైతే చెప్పిందో గుండె పగిలి చనిపోయాడు ఈ యొక్క నాబాలు గారు. అదే రీతిగా దుష్ట ఆలోచనలు చేస్తే ఎవరికైనా సరే గుండె పగిలి చచ్చేటంతగా మన దేవుడు శిక్షించే తీరుతాడు. అందుకోసం మన దేవుడు ఎంత దయాళుడో అంత కోపదారుడు అనేది మనము గ్రహించాలి. ఆయన కోపము వచ్చింది అంటే కనుక ఆయన కోపానికి మనమే పాత్రలమండి. మనం నిలవలేము. సావటం ఒకటే మనకి శరణ్యమైంది. అందుకోసం మనం చేయవలసింది ఏంటంటే, మనం అన్నీ తెలిసి ఉండగానే మనం చేసిన తప్పులు ఏమైతే ఉన్నాయో అవి మనము మా దేవుడు చూడట్లేదులే అని ఏనాడు మనం అనుకోకుండా వెంటనే మనం దేవుణ్ణి క్షమించమని, మన తప్పులు మనం చేసినవి మనకు మాత్రమే తెలుసు. అందుకని మనం దేవుని సన్నిధిలో క్షమించమని క్షమాపణ అడిగి మన దేవుని దయని మనం పొందుకుందాము. మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవునితో గడుపుదామండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ నా వందనాలు.